ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు, అలాగే ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు. మనము సేతు జ్ఞానాన్ని జరుపుకుంటున్నాము. మైండ్ పవర్, ఎవరు వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు. మరి నిన్న మనం కొంత జరుపుకున్నాము. మన వ్యాధులు ఎలా వస్తాయి, ఎయిడ్స్ వీటికి సంబంధించిన వ్యాధులు, మన నమ్మక వ్యవస్థ మీద, మన బిహేవియర్ చైతన్య పరిణామ క్రమంలో ఎలా మనం వ్యాధులను ఆకర్షిస్తున్నాము అన్నది నిన్న మనం తెలుపుకున్నాం కొంత. మరి ఈరోజు ఇంకొద్దిగా తెలుపుకుందాం. అయితే ఈ భూమి ఒక వసుదైక కుటుంబం, అన్ని ప్రకృతి పరంగానే కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. అయితే యుద్ధానికి యుద్ధం కానీ, ద్వేషంకి ద్వేషం కానీ, హాని కానీ ప్రకృతి విరుద్ధం అన్నమాట. యుద్ధంలో ఒక జాతి వారు ఇంకొకరిని చంపినప్పుడు ఆ చంపిన వారు కూడా మరొక సందర్భంలో చంపబడతారు. కాబట్టి హింస ఎప్పుడు చైతన్య వికాసానికి విరుద్ధం. మరి మనం అందరం ఎలా ఉన్నామంటే చైతన్య ప్రకృతి చైతన్య ధర్మ ప్రకారంగా ఉండాలి. ఈ భూమి మీద జీవజాతి అంతా ప్రకృతి యొక్క చైతన్య పరిణామానికి ధర్మం, దానికి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మపరంగా ఉండడానికే ఉన్నాము, అది వికసించుకోవడానికే ఉన్నాము. మనలో ఉన్న వైరస్ బ్యాక్టీరియాలు కూడా చైతన్య పరిణామానికి అనుకూలంగానే ఉంటాయంట. మనలో ఉన్న వైరస్ బ్యాక్టీరియాలు అవి విపరీతంగా పెరిగి మన జీవకణాలను విచ్ఛిన్నం చేస్తే మనం చనిపోయే వాళ్ళం. కానీ అవి చైతన్య పరిణామానికి అనుకూలంగానే జీవకణాలు ఎంత ఉండాలి, వైరస్ కౌంట్ ఎంత ఉండాలి, బ్యాక్టీరియా కౌంట్ ఎంత ఉండాలి, అలాగే మన రక్త కణాల సంఖ్య ఎంత ఉండాలి, ఇవన్నీ ఒక చైతన్య పరిణామ ధర్మపరంగానే వాటి యొక్క చైతన్య దిశలుగా సరైన స్థితిలో ఉండిపోయాయి. ఒకవేళ అవి కూడా లయబద్ధం దాటిపోతే మనం ఎప్పుడు చనిపోయేవాళ్ళం. అంటే సృష్టిలో ప్రతిదీ, ఒక చిన్న కణం నుంచి వైరస్ బ్యాక్టీరియా నుంచి ప్రతిదీ కూడా చైతన్య పరిణామానికి ధర్మపరంగానే అనుకూలంగా నడుస్తున్నాయి. మన సరికాని అపనమ్మకాల వల్లనే మనకేమవుతుందంటే వీటిని విరుద్ధంగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఒక భయానకమైన వైరస్ కూడా మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మనం అయినా బతకగలుగుతున్నామంటే కారణము మనకు ఉన్న ఇచ్ఛాశక్తి, జీవితం మీద ఇష్టము, వీటి యొక్క వ్యవస్థ, వీటి యొక్క శక్తి పెరగడం వల్ల మనం వాటి ప్రభావం మన మీద పడకుండా బతకగలుగుతున్నాం. అందుకే ఎయిడ్స్, ప్రాణాంతకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా మన చైతన్య శక్తి పురోగతిలో ఉన్నప్పుడు అవి మన మీద ప్రభావంతో కాకుండా చేయగలుగుతున్నాం. ఎప్పుడైతే మనలో నమ్మక వ్యవస్థ అపనమ్మక వ్యవస్థ వైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాణాంతకరమైన వ్యాధులకి మనము సరెండర్ అయిపోతాం అన్నమాట. ఈ జీవకణాల సంఖ్య పెరిగి మనని డిస్టర్బ్ చేయడం మొదలవుతుంది. అలా మన పర్మిషన్ ఇస్తే కానీ మనం చచ్చిపోము. మనం చావడానికి కూడా మనం పర్మిషన్ ఇస్తేనే జరుగుతుంది, కానీ దానంతటదిగా జరగదు. అంటే ఈ సరికాని వ్యవస్థ వల్ల, అంతర్వాన్ని వినకపోవడం వల్ల, అంతర్ చైతన్యాన్ని పునరుద్ధీర్జీకృతం చేసుకోవడం రాకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఎలాగైతే మన సంకల్పాలు, శక్తుల ద్వారా మన కోరికలు, భౌతిక వాస్తవాలు జరుగుతాయో, అలాగే ఒక టీవీలో ధ్వని, శబ్ద తరంగాలన్నీ ఒక వీడియో రూపంలో బహిర్గతం అవుతాయో అలా జరుగుతాయి. మనం చేసే ప్రతి ఆలోచనలు కూడా సృష్టిలో విపరీతంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ దేహం కేవలం చైతన్య పదార్థమే కాదు, ఆత్మ పదార్థంతో కూడిన చైతన్య పదార్థము. దేహంలో అనంతమైన ఆత్మశక్తితో మిళితమైన చైతన్యం ఉంది. మరి దేహానికి ఏదైనా సంభవించినప్పుడు మన ఆత్మశక్తి ద్వారా, చైతన్య శక్తి ద్వారా మనం అధిగమించే శక్తి ఉంది. కానీ శాస్త్రపరంగా డాక్టర్లు సూచించినది వారికి అంతర్గత శక్తులను, చైతన్యం గురించి అవగాహన లేకపోవడం వల్ల మనం వారి మీద ఆధారపడవలసి వస్తుంది. ఎప్పుడైతే ఈ అంతర్గత చైతన్యం గురించి సంపూర్ణ అవగాహన ఉన్నదనుకోండి, భూమి మీద ఒక డాక్టర్ కూడా ఉంటారంట. సో అంతటి శక్తి సామర్థ్యాలతో ఉంటుంది మన శరీరము. నిజానికి మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు దానికదే నయం చేసుకునే శక్తి సామర్థ్యాలు శరీరానికి ఉంటాయి. దానికి కొంత సమయం ఇవ్వడం అనేది మనం పక్కకు పడేస్తే అది దాన్ని శక్తిని కోల్పోతుంది. సో
మనం నిజానికి మెడిసిన్ మందులు వాడాల్సి వస్తే భూమి నుంచి సహజంగా లభించే మందులను తీసుకోవచ్చు, అది కూడా అవసరమైనప్పుడు మాత్రమే. మనకు సీతాయనంలో కూడా సీతాదేవి భూమి నుంచి ఎన్నో ఔషధ పదార్థాలను ఎలా వాడుకోవాలో కూడా నేర్పించారు. అంటే మరి తనకి ఎలా తెలిసింది? అంటే తన అంతర్గత శక్తులను, అంతర్శక్తిని ఉత్తేజితం చేసుకునే స్థితిలో ఉంది. చైతన్యంలోని ప్రతి కోణాన్ని, చైతన్యం పరిణామ దిశలో ప్రతి కోణాన్ని వాళ్ళు అంగీకరించారు, దేన్ని విరుద్ధంగా వెళ్ళలేదు. అందుకని తన అంతర్శక్తిని సంపూర్ణంగా వినియోగించుకునే శక్తి తనకు వచ్చింది. మనకు మహానుభావులు, దేవులుగా చెప్పుకునే వీళ్ళందరూ ఏం చేశారు, ఎలా ఉంటారంటే తన సంపూర్ణ అంతర్శక్తిని తెలుసుకునే తత్వంలో ఉంటారు, ఎరుకతోటి. మన అంతర్శక్తిని సంపూర్ణంగా తెలుసుకునే తత్వంలో మన జీవ పరిణామంలో ప్రతి దశను అంగీకరిస్తూ, అరుగుదలకు సహకరిస్తూ, హింస లేకుండా ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా మనం దేవుళ్ళని పిలుచుకునే ఆ శక్తులతోటే ఉంటాము. ఈ అంతర్శక్తుల ద్వారా తను కూడా ఎక్కడెక్కడ ఏ ఔషధాలు దొరుకుతుందో తెలుసుకోగలిగింది, భూమితో కనెక్షన్ ఏర్పరచుకోగలిగింది, ఎక్కడ ఔషధ గుణాలున్న ప్లేస్ ఉందో తెలుసుకోగలిగింది, పక్షులతో సైతం సంభాషించే శక్తి తెచ్చుకుంది. ఇలాంటి శక్తులు మనకు కూడా ఉంటాయి. కానీ సరికాని అపనమ్మక వ్యవస్థలో నమ్మక వ్యవస్థలో సరికాని స్థితిలో ఉండడము, అలాగే అంతర్వాణం చేరుకునే ప్రయత్నం చేయకపోవడము, సరిగా కాని లక్ష్యాలతో ఉండడం వల్ల, హింస వల్ల మనం తప్పుదోవ పట్టబడుతున్నాము. కేవలము మనిషి జాతికి మాత్రమే డాక్టర్లు అవసరమవుతుంది. ఏ జంతు జాతికి కూడా డాక్టర్ వ్యవస్థ లేదు. ఇప్పుడు మనం వెంటనే పెట్టుకున్నాం, కానీ జనరల్ గా జంతు జాతికి డాక్టర్లు అవసరం రాదు. వాటికి స్వతహాగా శరీరాన్ని స్వస్థత పరుచుకునే శక్తిని అవి ఎప్పుడు అలర్ట్ చేసుకుంటూ ఉంటాయి. అలాంటి అలర్ట్ సిస్టమ్ మన శరీరంలో కూడా ఉన్నా మనం వాటిని చేరుకునే ప్రయత్నం చేయట్లేదు. మన శక్తిని మనం నమ్మట్లేదు. మన ఆత్మశక్తితో కనెక్ట్ అయ్యే సాధన తరం చేయట్లేదు. ఇలాంటి స్థితుల వల్ల మనకేమవుతుంది అంటే మృత్యువును కూడా మనమే అంగీకరిస్తున్నాము. మన పర్మిషన్ లేదే అది కూడా మన దరికి చేరదు. ఎప్పుడైతే మనకి శరీరంలో విపరీతమైన చర్యలు జరిగినప్పుడు అది అనారోగ్య సమస్యలు తెచ్చుకొని సరి చేసుకుంటుందో, భూమి కూడా ఒక శరీరం అన్నమాట. తన కూడా ఆత్మ, సంకల్ప, లక్ష్యం అన్ని ఉంటాయి. తన మీద పర్వతాలు, కొండలు ఇవన్నీ ఉంటాయి. మనలో కణాలు, పరమాణువులు, అణువులు అన్ని ఉన్నట్టుగా. అలాగే భూమి కూడా తన చైతన్య పరిణామ దిశలో ఈ డిస్టర్బెన్స్ మొదలైనప్పుడు ప్రళయాలు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు ఇవన్నీ రూపంలో ప్రక్షాళన చేస్తుంది. ప్రక్షాళన అంటే అక్కడ ఏంటంటే సమతుల్యత చేసుకోవడము, చైతన్య పరిణామ దిశను ఉన్నతీకరించుకోవడము. అలాగే మన శరీరం కూడా ఉన్నతీకరించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. మరి ప్రతి చర్యను మనం ఎరుకతో గమనిస్తే మనం వీటిని తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఈ స్థితిని మనకు అర్థమవుతుంది. మన జీవకణాలు ఉంటాయి మన శరీరంలో. జీవకణాల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ఈ దేహం అనేది పెద్ద జీవకణం అయితే ఎన్నో జీవకణాల కోట్ల జీవకణాలతో ఉంటుంది దేహం. మరి ఈ దేహం ఒక పూర్ణాత్మ అయితే ప్రతి జీవకణంలో ఒక అంశాత్మగా తీసుకోమంటారు. మరి ఇవన్నీ ఒకటే అన్నట్టు, అన్నిట్లోనూ అదే చైతన్య వికాసం ఉంటుంది. ఉన్నప్పటికీ దేనికదే ప్రత్యేకత, వ్యక్తిత్వంగా వికాసం చెందుతూ ఉంటాయట. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందో, ఇందులో ఉన్న అణువులు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు వేరే దేహంలోకి వెళ్ళి చైతన్యంగా పరిణామం చెందుతాయట. ఈ అణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అంటే మనం ఇక్కడ ఉన్న దేహంలో చైతన్య పరిణామం చెందుతాము, శరీరం వదిలేసినాక వేరే లోకల్లో కూడా పరిణామం చెందుతాము. అయితే ఇక్కడున్న అణువులు, పరమాణువులు మాత్రము వేరే దేహంలోకి ఎంటర్ అయ్యి అవి చైతన్య వికాసం చెందుతాయి. అంటే ఈ చర్య నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అలాగే మనం కొన్ని నమ్మక వ్యవస్థలో కొన్ని సిస్టమ్ రాంగ్ క్రియేట్ చేస్తున్నాం. వృద్ధాప్యం గురించి మనం కొన్ని అనుకుంటాం, బాల్యం స్థితి గురించి కొన్ని సూచనలు, యవ్వన స్థితి గురించి కొన్ని సూచనలు, వృద్ధాప్య స్థితి గురించి వ్యర్థం అనుకుంటారు, వృద్ధాప్యంలో ఏమి చేయలేరు అనుకుంటారు, అప్పుడు శక్తిహీనులు అనుకుంటారు. ఇవన్నీ మనం ఏర్పరచుకున్న అపనమ్మక వ్యవస్థ. దీనివల్ల వృద్ధాప్యంలో ఎన్నో గొప్ప అనుభూతులను, ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందే స్థితిని కోల్పోతున్నామంట. కేవలం యవ్వనమే సరైనదని సృష్టించుకోవడం వల్ల
సరికాని అపనమ్మక వ్యవస్థ వల్ల ఈ నమ్మక వ్యవస్థ సరికాని ఉండడం వల్ల ఏమవుతుందంటే వృద్ధాప్యంలో పొందవలసిన చాలా గొప్ప చైతన్య పరిణామాన్ని మిస్ అవుతున్నాము. అది గొప్ప వరం అని చెప్తున్నారు. వృద్ధాప్యంలో మనకు కొన్ని ఎంజైమ్లు రసాయనాలు విడుదలవుతాయి. అవి ఆధ్యాత్మికంగా పురోగమనం చెందడానికి, చైతన్య పరిణామంగా ఇంకా విస్తరించడానికి చాలా తోడ్పడతాయంట. మరి సరికాని వ్యవస్థ ఏర్పరచుకోవడం వల్ల వాటిని మనము ఆ చైతన్య పరిణామాన్ని మనమే అడ్డగించుకుంటున్నాం. వినికిడి లోపం ఉంటుందని, చూపు మందగిస్తుందని, శక్తిహీనలు అవుతామని, సమాజం నిరాశకు గురి చేస్తుందని ఇలాంటి నమ్మక వ్యవస్థను ఏర్పరచుకున్నాము. కానీ వృద్ధాప్యంలోనే ఇంకా ఎక్కువ చైతన్య వికాసం జరుగుతుంది. ఈ సత్యాన్ని మనం ఎవరు చెప్పగలుగుతారంటే సరైన ఆధ్యాత్మిక గురువులు మాత్రమే చెప్పగలుగుతారన్నారు. మన పత్రిజీ కూడా వృద్ధాప్యం అనేది వరమని చెప్పారు. అది యవ్వనంలో ఉన్నప్పుడు తెలుసుకోవాలన్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు మనకు వృద్ధాప్యం గురించి రాంగా చెప్పడం జరుగుతుంది. అలాగే భయాలు, చావు భయం ఉంటుంది, చీకటి భయము, మృత్యు భయము, అలాగే పరిస్థితులను ఎదుర్కోవాలంటే భయము, ఇలాంటివన్నీ యవ్వనంలో మనం సరికాని వ్యవస్థను ఏర్పరచుకొని కాలం అయిపోయేసరికి ఈ పీరియడ్ అయిపోయిందని మనమే సూచించుకొని ఆ పీరియడ్ అయిపోయాక మన శక్తిని మనమే క్షీణింప చేసుకొని మనం అనుకున్నట్టుగానే దిశగా వెళ్ళిపోతున్నాము. నిజానికి ఈ సిస్టమ్ అలా లేనే లేదంట. మరి యవ్వనంలో కూడా మనం ఒక పీరియడ్ వరకే ఉత్తేజంగా ఉంటామని అనుకోవడం వల్ల ఆ పీరియడ్ కూడా కొంతకాలం ఉత్తేజంగా ఉండి ఇంకా పీరియడ్ అయిపోయింది అనుకొని మనం ఆ ఉత్తేజాన్ని తగ్గించుకుంటూ వస్తాము. అయితే ఇవన్నీ సరికాని వ్యవస్థను మనం ఏర్పరచుకున్నాము. నమ్మకాలను, సంకల్పాలను, లక్ష్యాలను సరిగాని దిశగా ఇలాంటి ఆచారాలు మనం ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే జీవితంలో మనం అద్భుతమైన ఆనందించడానికి వచ్చిన ప్రతి క్షణాన్ని మిస్ అవుతున్నాము. మాల్యంలో కూడా సమయం వృధా అనుకుంటాము. సమయం కాలంతో సంబంధం లేకుండా ఆత్మశక్తితో చైతన్య పరిణామంతో పురోగమనం చెందడానికి తీసుకుని వచ్చాము. మన జన్మలన్నీ ఒక్కొక్క దిశగా చైతన్య పరిణామం చెందుతూ ఉండడానికే తీసుకోవడం జరిగింది. అంతేకాని ఫలానా ఈ స్టేజ్ లో ఇంతే ఉంటుంది అని ఆ పీరియడ్ లోనే ఆనందంగా ఉంటాము, ఈ పీరియడ్ లోనే ఎన్నో చేయగలుగుతాము అన్నది రాంగ్. సో ప్రాచీన కాలంలో వృద్ధాప్యంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక స్థితులను గుర్తించేవారు. అప్పుడు వారి దగ్గర ఎంతో జ్ఞానం అందేదంట. ఆ జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించేవారు. వారి గౌరవం కూడా ఇంకా ఎక్కువగా ఉండేది. ఈ సరికాని వ్యవస్థ ఏర్పరచుకున్న తరుణంలో మనం వీటిని మభ్యపెట్టడం, మనం కూడా ఆ స్థితికి చేరితే ఎలా అయితే మన భయాలు ఏర్పరచుకోవడము, మరి ఆ అద్భుతమైన చైతన్య వికాసాన్ని మనమే అడ్డగించుకుంటున్నాము. కాబట్టి ఈ వృద్ధాప్యం అనే దాన్ని ఇంకా చైతన్య వికాసానికి గొప్ప వరము. దాన్ని ఉపయోగించుకోవాలంటే ఇప్పుడే మనం సరైన అవగాహన పెంచుకోవాలి దాని పట్ల అని చెప్పడం జరిగింది. అలాగే నిద్ర, ఇంకా మనం ఏమంటాం, జాగృత అవస్థ, నిద్ర అవస్థ, ఈ రెండు స్థితులను కూడా చాలా చక్కగా చెప్తాం. మనం ఏమనుకుంటాం, మనకేమని చెప్పడం జరిగింది, కనీసం 8 గంటలు నిద్రపోతే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు, శారీరక మానసికంగా అని చెప్తారు. కానీ అన్ని గంటల నిద్రలు కూడా అవసరం లేదు. అది శారీరక మానసిక చైతన్య వికాసానికి పెద్దగా ఉపయోగపడదంట. కేవలం 4 గంటల నిద్ర సరిపోతుంది. ఆ 4 గంటల నిద్ర కూడా 2 గంటలు మధ్య వ్యవధిలో ఉన్నదనుకోండి, ఇంకా మనము స్వప్నావస్థలో ఏర్పరచుకున్న జ్ఞానాన్ని ఇలా తీసుకోవాలో అనే కెపాసిటీ పెరుగుతుందట. మనకు స్వప్నావస్థలో ఎరుకలో ఉన్నాము, కొద్దిగా గుర్తుండనట్టుగా ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ 4 గంటల నిద్ర అంటే 2 గంటలు ప్లస్ 2 గంటల జ్ఞానం గ్యాప్తో పడుకుంటే మనకి ఈ శక్తి పెరుగుతుందట. కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ మనకు అందుబాటులోకి వస్తాయి అన్నమాట. కేవలం మన మైండ్ గురించి మాట్లాడతాం కానీ దాని గురించి డీప్ గా అవగాహన మనకు లేదు. ఇవన్నీ మనకి ఎప్పుడు పెరుగుతాయి అంటే నిద్ర ఒక మంచి పరిశోధన సమయము, రాత్రి అనేది మంచి పరిశోధన సమయము, పగలు అనేది ఆచరణ సమయము. ఆచరించే వాళ్ళు ధర్మంగా ఉంటారని చెప్పారు. మరి పరిశోధన అనేది రాత్రి చేయగలుగుతాం అనమాట. ఆ రాత్రి అనేది మనం 8 గంటల నిద్ర కాకుండా 4 గంటల నిద్ర పెట్టుకొని 2 గంటలు ప్లస్ 2 గంటలు అనే పీరియడ్ ఫాలో అవుతే ఏమవుతుందంటే మనము స్వప్నావస్థలో మనకు వచ్చే జ్ఞానాన్ని సంపూర్ణంగా ఎరుకతో రిసీవ్ చేసుకుంటాం. మళ్ళీ మన కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమవుతుందంటే అది మన అందుబాటులోకి వచ్చేస్తుంది.
అలాగే మన మనోశక్తి పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మన జీవితం ఒక లయబద్ధంగా వెళ్ళిపోతుంది అన్నమాట. మన జీవకణాల్లో చైతన్య పరిణామ దిశ కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. మరి కాన్షియస్ మైండ్ ద్వారా ఏర్పరచుకున్న మన ప్రణాళికలు, మన లక్ష్యాలను వినగలుగుతాం, మన అంతర్వాణిని చేరుకోగలుగుతాం, మన అంతర్వాణి ద్వారా అందుతున్న సత్యాలను ఎరుకతో గ్రహించగలుగుతాం. అలాగే మన స్వప్నావస్థలో పొందుతున్న జ్ఞానాన్ని గుర్తించుకోగలుగుతాం. మన రసాయనాలు, క్రోమోజోములు అన్ని ఇంకా సక్రమంగా పనిచేస్తాయి. మనం ఇంకా నిత్య జీవనంగా ఉండగలుగుతాం. అంటే ఈ సిస్టమ్ ని మనం ఎంత అర్థం చేసుకుంటే మన లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న చైతన్య శక్తిని ఎంత సద్వినియోగపరచుకోవడం అనేది ఆ యొక్క 4 hours స్లీప్ లో 2 గంటల గ్యాప్ పెట్టుకొని చేస్తే ఆ నిద్ర మధ్యలో మన ఎరుక స్థితి పెరిగి ఈ శక్తులను వినియోగించే కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు మన వికాసం కూడా పెరుగుతుంది, అనంతమైన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాము. మనం ఎప్పుడు నిద్రావస్థలో సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా, కాన్షియస్ మైండ్ వీటి ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం, కానీ అది మనకు గుర్తుండట్లేదు, దాని పట్ల మనకు అవగాహన లేదు. ఎప్పుడైతే ఈ స్థితిని మనం ఫాలో అవుతూ వస్తామో ఆ జ్ఞానాన్ని మనము ప్రాపంచికంలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆ జ్ఞానం తెలిస్తే మనం ప్రాపంచికంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ జ్ఞానం మనకు ఎంత అందబడుతుందో మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు సమస్యలుగా మారవు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం రీచ్ అవ్వకపోవడం వల్లనే జీవితంలో ఎదురయ్యే సులువైన సవాళ్ళను, చైతన్య పరిణామ దిశకి అనుకూలంగా ఉన్న సవాళ్ళను మనం ఏమనుకుంటున్నామంటే జటిలమైన సమస్యలుగా అనుకోవడం జరుగుతుంది. మరి ఈ జ్ఞానాన్ని మనం రాత్రి సమయంలో ఈ నిద్ర స్థితిని ఫాలో అవడం వల్ల మనం మా సబ్ కాన్షియస్ మైండ్ యొక్క జ్ఞానాన్ని, ఆ స్వప్నాల ద్వారా వచ్చే నాలెడ్జ్ని, మనోశక్తిని ఇంప్రూవ్ చేసుకోవడము, అలాగే అంతర్గత శక్తిని ఉత్తేజితం చేసుకోవడము, అలాగే అంతర్వాన్ని వినడము, మన జీవరసాయన చర్యలను సక్రమంగా ఉంచుకోవడము, జీవితం ఒక లయబద్ధంగా జరిగిపోవడము, మన చైతన్య పరిణామ దిశ కూడా ఒక క్రమ పద్ధతిలో జరగడం, ఇలాంటివన్నీ ఈ స్థితిలోనే జరుగుతున్నాయి. ఇవి మనకు అర్థం అవడం మొదలవుతాయి. ఇవి ఎంతగా అర్థం చేసుకుంటే ఆ జ్ఞానం మనం ఎరుకలో తీసుకుని ఎరుకలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఊరికనే నిద్రపోతున్నాము, లేస్తున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, కొద్ది గుర్తున్నాయి చెప్తున్నాం, గుర్తులేని చెప్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం మనకు వచ్చిందో మన నిద్ర స్థితి తగ్గించుకున్నామో, మరి 3 గంటల ధ్యానం అన్నప్పటి నుంచి మనం కొద్దిగా రాత్రి పడుకున్న వాళ్ళు 4 గంటల నుంచి 5 గంటల వరకు నిద్రపోతున్నారు. సో ఎప్పుడైతే ఈ స్థితి మనం పెంచుకుంటూ వచ్చామో మనకు కూడా ఆ నాలెడ్జ్ అర్థమవుతుంది ఇందులో ఉన్న వారికి. ఎవరైతే ఈ నాలెడ్జ్కి దూరంగా ఉన్నారో వారికి మాత్రమే డిస్టర్బెన్సెస్ అన్నమాట. అంటే లోపలిని రీచ్ అవ్వలేక ఏమవుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారు, సమస్యలను జటిలంగా చేసుకుంటారు, సవాళ్ళగా కాకుండా జటిలంగా చేసుకుంటున్నారు. మరి ఇది ఒక అద్భుతమైన అవకాశం మనకి. మళ్ళీ మనం ఇంకొక వ్యవస్థ కూడా ఏర్పరచుకున్నాం, రాత్రులు పడుకున్న నిద్రలో అంటే రాత్రులు తినకూడదని. అది కూడా మనం ఏర్పరచుకున్న వ్యవస్థనే. దానివల్ల ఎక్కువ సమయం తినకుండా ఉండగలుగుతున్నాము. అంటే అస్తమానం తినమని కాదు, ఎక్కువ సమయం తినకుండా ఉండవలసిన అవసరం కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. ఈ వ్యవస్థలను మార్చుకుంటే మనం జాగృత అవస్థలో ఉండడానికి నిద్రలోను మెలకువలోను ఆ జ్ఞానాన్ని మనం ఫాలో అవడం జరుగుతుందట. మరి ఈ స్థితి జంతువులు సహజంగా ఉండిపోతుంది. ఒక మనుషులు మాత్రమే దీన్ని గుర్తించట్లేదు. మరి మనకు తెలివి ఉంది, మెదడు ఉంది, కానీ మనమే వీటిని సద్వినియోగపరచుకుని రావట్లేదు. అయితే ఈ జంతువులు ఏం చేస్తాయంటే వాటి సరే ఈ నిద్ర వ్యవస్థను కరెక్ట్ గా ఉపయోగించుకోవడం వల్ల అవి నిద్రలో కూడా భూకంపాలను గుర్తించడం, ప్రకృతి విభజనను గుర్తించడము, ఇక్కడ సంకేతాలు తెలుసుకోవడము, ప్రళయాలను, ప్రకృతి వైపరీత్యాలను ముందే సంకేతాలను తెలుసుకొని జంతువులకు ఫస్ట్ తెలుస్తాయి అనడం కారణం ఇదే. తన అంతర్శక్తిని అవి గుర్తించగలుగుతాయి, ఎందుకంటే నిద్ర స్థితి కరెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనుషులు కూడా ఈ నిద్ర శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటారో వారి అంతర్శక్తులను కూడా, చైతన్యాన్ని కూడా గ్రహించగలుగుతారు. ఆ చైతన్యం ద్వారా, ఆత్మశక్తి ద్వారా పొందిన ఆ జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు కూడా ఈ ప్రకృతిలో జరిగే పరిణామాలను, వైపరీత్యాలను ముందుగానే గుర్తించే శక్తి కలిగి ఉంటారు అన్నట్టు. అంటే ఇవన్నీ మనకు మేల్కొల్పబడతాయి. మన చైతన్య పరిణామంలో ఉన్న సరికాని వ్యవస్థను మార్చుకుంటే మన అంతర్శక్తులను ఎట్లా సద్వినియోగపరచుకోవాలన్న సిస్టమ్ మనకు అర్థమవుతుంది. ఇలా అపనమ్మకాలతో ఉండిపోతే మనం ఎప్పుడు మనం సరి చేసుకోలేము.
ఎప్పుడైతే మన సరైన సంకల్పాలు ఏర్పరచుకుంటూ ఉంటామో అవి ఎప్పుడు మనం ఏం చేస్తాయంటే జ్ఞానపరంగా ఉత్తేజితం చేస్తాయి. మనం ఇంకా చైతన్య పరిణామంలో ముందుకే వెళ్తాము. ఈ జీవితంలో మళ్ళీ ఇంకోటి ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. అంటే ఇది కూడా అపోహనే. వాళ్ళు ఏం చేస్తారంటే చైతన్య పరిణామంలో ఒక దిశగా వెళ్ళడానికి ఆ స్థితి ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ మనోబద్ధకతను తీసుకురావడం కాదు, కానీ ప్రతిదీ ఒక చైతన్య పరిణామ దశలో ఒక భాగం అని చెప్పడం జరిగింది. విశ్రాంతి దశ కానీ ఎంటీగా ఉండడం కానీ ఇవన్నీ చైతన్య పరిణామంలో ఒక భాగాలు మాత్రమే. అందుకే కొందరు అలా ఉంటారు. సో ఆ స్థితి దాటగానే మళ్ళీ నెక్స్ట్ తెలుసుకోగలుగుతాం. అంటే దేన్నైనా సహజంగా సరికాని వ్యవస్థలు నేర్పరచుకోకుండా సహజంగా అంగీకరించినప్పుడే జరుగుతుంది. మరి మనం కొన్ని అభిప్రాయాలతో ఉన్నప్పుడు అవి నిజంగానే రాంగానే ఉండిపోతాయి. ఇలాంటి అభిప్రాయాలు లేకుండా మనం ఎప్పుడైతే సహజంగా ఉంటామో అప్పుడు వాటి శక్తులను తెలుసుకోగలుగుతాం. ఆ అంతర్గతాన్ని తెలుసుకుని చైతన్య పరిణామాన్ని సహకరిస్తామన్నమాట. మరి భూమి మీద మనము అన్ని కోణాలలో చైతన్య వికాసం చెందడానికి ఈ జన్మాన్ని తెలుసుకున్నాం. కానీ పాపకర్మల కోసం వచ్చింది కాదు. అన్ని కోణాలలో అంటే ఒక బుద్ధిమాంద్యంగా ఎలా ఉంటుంది చైతన్య వికాసము, ఒక రోగగ్రస్తంగా ఎలా ఉంటుంది, ఒక స్త్రీగా ఎలా ఉంటుంది, పురుషుడిగా ఎలా ఉంటుంది, రకరకాల సవాళ్ళతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అన్ని పరిణామాల్లో చైతన్య పరిమాణం వికసించడం. అంటే దీనికి మనం పాపకర్మలను పేరు పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ దీనికి ఒక వ్యవస్థను ఇచ్చేసుకొని ఎదుగుదలను మనం చైతన్య వికాసానికి డిస్టర్బ్ చేసుకుంటున్నాము. దీనికి మనకు హింస తోడవుతుంది. హింస వల్ల ఏమవుతుందంటే చైతన్య పరిణామం దెబ్బతింటుంది. మన చైతన్య పరిణామంతో పాటు ఇతర జీవజాతుల చైతన్య పరిణామం కూడా దెబ్బతినడం మొదలవుతుంది. కాబట్టి ఎప్పుడు మనం హింసను జొలుకుపోకూడదు. మరి చైతన్య పరిణామంలో మన రకరకాల జన్మలు ఎందుకు జరుగుతాయంటే తెలుసుకోవడానికే. మన లోపల సంకల్పాలు ఆలోచనలు ఇవన్నీ కార్యరూపం దాల్చడానికి బహిర్గతంగా మన మెదడును ఉపయోగించుకొని మెదడు అనే క్రియాశీలక చర్య ద్వారా బయట భౌతిక వాస్తవాలను చేసుకుంటున్నాము. ప్రతి చర్య కూడా మనం చేసుకుంటున్న భౌతిక వాస్తవమే. ఏది కూడా ఊరికనే రాలేదు. అలాగే మనము ఏంటంటే ఏదైనా ఎదగడానికి సిద్ధంగా లేకపోతే బద్ధకస్తులం అయిపోతే ఏం చేస్తుంది చైతన్య పరిణామంలో దీర్ఘకాలిక రోగాలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ శరీరం దీర్ఘకాలిక రోగాల ద్వారా ఆ చైతన్య పరిణామ దిశను అంగీకరించుకుంటూ ముందుకెళ్ళాలి. అది కూడా ఇష్టపడని వాళ్ళు సూసైడ్ థాట్స్ తోటి ఉండిపోతారు. సో ఈ చైతన్య పరిణామ దిశను అనుగుణంగా మనము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఎవరైతే ఎమోషన్స్ ని ఫీలింగ్స్ అంచుకుంటారో వాటి విప్లవాలకు దారి తీయడం జరుగుతుంది. కాబట్టి చైతన్య పరిణామంలో జరుగుతున్న ప్రతి మలుపును మనం అర్థం చేసుకుంటూ పోతే ఈ వైపరీత్యాల నుంచి మనం బయటపడవచ్చు. సో మనకి దేహము ఆత్మ ఎలా ఉంటుందో భూమికి కూడా దేహము ఆత్మస్థితిలో ఉండి అది కూడా ప్రక్షాళన చేసుకోవడం, చైతన్య పరిణామ దిశగా ముందుకు వెళ్ళడము, రోగాలను సంక్రమించడము, భూకంపాలు ప్రళయాలు ఇవ్వడము, అది కూడా చైతన్య పరిణామాన్ని ఉన్నతీకరించుకోవడము ఇలా జరుగుతుంది అన్నట్టు. ఒకదానికొకటి లింక్ ఉంటాయి. మనకి సరైన వ్యవస్థను సరికాని వ్యవస్థను మనం అపనమ్మకాల నుంచి బయటపడినప్పుడు మనకి ఈ స్థితి అర్థమవుతుంది. నిన్న మనం ఒక ఎక్సర్సైజ్ చెప్పుకుందాం అనుకున్నాం. మనం ఎప్పుడు ఆశా దృక్పథంతో ఉండాలన్నా ఎలా అంటానని ఒక 4 పాయింట్స్ లో ఇచ్చారు. అది నేను ఈరోజు చెప్తాను, మీరు గుర్తు పెట్టుకోండి. ఆత్మశక్తితో కనెక్ట్ అవ్వడం గురించి. ఆత్మశక్తికి అవధులు లేవు. ఆత్మ అనేది భౌతిక దేహానికి మాత్రమే పరిమితం కాదు. ఆత్మ దేహం లోపల దేహం వెలుపల వ్యాపించింది. ఇదొకటి ఇదొక ఎక్సర్సైజ్ గుర్తు పెట్టుకోమని చెప్పారన్నమాట. నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను. భౌతిక ప్రపంచంలో నా జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటనలు అన్ని కూడా నా అంతర్ ప్రపంచం నుండే ఉద్భవిస్తున్నాయి. ఇది 2వ పాయింట్. ఇంకా 3వ పాయింట్, భౌతిక ప్రపంచంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు సవాళ్లకు పరిష్కారము నా అంతర్శక్తిలోనే ఉంది. నా ఆత్మశక్తితోనే నా సమస్యలను సవాళ్లను అధిగమిస్తున్నాను. ఈ సమస్యలు సవాళ్ళు నా జీవితంలో జ్ఞానాన్ని పెంచడానికి ప్రవేశించే
భౌతిక సంఘటనలుగా భావిస్తున్నాను. థర్డ్ పాయింట్ ఇది. ఫోర్త్ పాయింట్, ఈ సృష్టిలో అంతటా చైతన్య శక్తి నిండి ఉంది. భౌతిక ప్రపంచంలో అన్ని వస్తువులలో, అన్ని భౌతిక సంఘటనల్లో చైతన్య శక్తి నిండి ఉంది. నేను పొందే భౌతిక అనుభవాలన్నీ కూడా చైతన్య శక్తితో నిండి ఉన్నాయి. ఇక ఫిఫ్త్ పాయింట్, భౌతిక ప్రపంచం అనే నిర్దేశక చిత్రంలో నా చైతన్య పరిణామానికి కావలసిన భౌతిక సంఘటనను, భౌతిక పరిస్థితులను సృష్టించుకోగల స్వేచ్ఛ కలిగి ఉన్నాను. సిక్స్త్ పాయింట్, భౌతిక వాస్తవం, భౌతిక సృష్టి, చైతన్య పరిణామం అనేవి చాలా సునాయాసంగా, అప్రయత్నపూర్వకంగా అంతర్ప్రపంచం నుండి బాహ్య భౌతిక ప్రపంచంలోకి మలచబడే ప్రక్రియలే. ఇవన్నీ నా ఆత్మశక్తి నుంచి వెలువడుతుంది. లాస్ట్ పాయింట్, నా ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఊహలు, కలలు ముందరగా అంతర్ప్రపంచంలో ప్రారంభం సంఘటనలుగా ఏర్పడి తర్వాత బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా భౌతిక వాస్తవం పొందడంలో చైతన్య శక్తి ప్లస్ విద్యుదయస్కాంత శక్తి ప్లస్ అంతరధ్వని, అంతర్కాంతి రూపాంతరం చెందుతున్నాయి. ఈ ఎక్సర్సైజ్ ఏర్పరచుకోవడం వల్ల జీవితం పట్ల ఆసక్తి ఉంటూ అర్థవంతంగా జీవితాన్ని చేసుకోగలుగుతామని చెప్పారు. ఇవి రోజు మనం ధ్యానం చేసే ముందు ఖాళీగా ఉన్నప్పుడు అనుకోమని చెప్పారు. సో మనం ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే విద్యాభ్యమనం ఒకటి గురించి చాలా చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు. చైతన్య పరిణామానికి చక్కటి దశ అది. అలాగే నిద్ర ఎక్కువ గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అనేది అవన్నీ మనం ఏర్పరచుకునే స్థితిలే, వాటిని మార్చుకోవాలి. నిజంగా అంతర్వాణిని, అంతర్శక్తిని తెలుసుకున్నప్పుడు భూమి మీద ఒక వైద్యుడు కూడా ఉంటారని చెప్పారు. అలాగే సహజంగా మన శరీరానికి స్వస్థత చేకూర్చే శక్తి మనకు ఉంది. ఆత్మశక్తి ద్వారా మన శరీరంలో ప్రతి కణాలు వాటిని స్పందించడం మొదలెడతాయి. మరి ఈ వీటిని మన సరికాని స్థితిని ఏర్పరచుకోవడం వల్ల ఈ చైతన్య శక్తిని మనం గుర్తించట్లేదు. మన నిద్రను 2+2 ఆ స్థితిలో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు యోగ స్థితిలో ఉంటామని. ఇంకా అందుకనే చాలా మంది గూఢకేశ అవన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ యోగ స్థితి నిద్రను తెలుపుకోవడానికి. మరి మనం మామూలుగా ఈ నిద్రను తగ్గించుకున్నా మనము ఎరుక స్థితిలో జ్ఞానాన్ని పొందవచ్చు. మన నిద్రలో వచ్చిన జ్ఞానాన్ని జాగృత అవస్థలు కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ మనకి ఈ మైండ్ పవర్ ద్వారా చెప్పడం జరిగింది. మరికొంత తర్వాత తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.